ఎన్నికల విషయాలు చూసుకుంటే మరి జెడ్పీటీసీ ఇంకే స్థాయిలో ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతాయి. మరి తొందరలో జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా, జెడ్పీటీసీ ఎంపీటీసీ, లేదా కార్పొరేషన్ ఎన్నికలు ముందు రాబోతున్నాయా? ఇది ప్రధాన చర్చ. సో కార్పొరేషన్ విషయంలో వచ్చేసరికి మొన్న ఏదైతే 150 నుంచి 300 వార్డులకు పొడిగించారో కార్పొరేషన్స్కి సంబంధించి, సో ఇది కొంత నిరసనలు వ్యక్తం చేసి బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, దీన్ని కొంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇందులో కొన్ని మతలబులు ఉన్నాయి. కేవలం ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్కే, ఒక ఏరియాలోనే ఎక్కువ శాతం వార్డులు కేటాయించడం అనేది కొంత ఇక్కడ కుట్రపూరితంగా నడుస్తూ ఉంది. అసలు ఎక్కడైతే ఎక్కువ శాతం జనాభా ఉందో అక్కడ అసలు ఆ వార్డులే విభజించలేదని చెప్పి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ మ్యాప్ బట్టి. సో దీని మీద కొంత చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ ఇది పెండింగ్లో పడుతుందా, లేదా మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టబోతున్నారు ఎలాగైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల విషయంలో 42% బిల్ అడ్డొచ్చినా కానీ ఇప్పుడు కొత్త జీవోని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి. సో ఇదే తీరులో మరి కార్పొరేషన్ ఎన్నికలకు కూడా వెళ్ళబోతారా అనేది ఒక అనుమానం. అలాగే ఈ 21వ తారీఖున అంటే ఆదివారం కేసీఆర్ కీలక భేటీ కాబోతా ఉన్నారు తెలంగాణ భవన్లో. సో చాలా రోజుల తర్వాత మరి మొదటిసారి ఎమ్మెల్యేలతో వాళ్ళ నాయకులతో భేటీ కాబోతా ఉన్నారు. దిశానిర్దేశం గురించి మాట్లాడబోతా ఉన్నారు. దీంట్లో చాలా అంశాలు చర్చించబోతున్నారు అనేది ప్రధాన చర్చ. సో చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ఈ భేటీ వెనుక. సో అలాగే మోదీ కేసీఆర్ కలిసి 2029లో పోటీ చేయబోతున్నారు అనేది ప్రధాన వార్తగా కనపడతా ఉంది. చూద్దాం వీటి గురించి అసలు నిజాలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఒకసారి పేపర్లో వార్తలు చూద్దాం. సో ఏది ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల, గ్రామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా నేతలంట. ఆర్థిక సంఘం నిధులు సాధించేందుకు మున్సిపల్స్ ప్రతిపాదన. మున్సిపాలిటీల్లో ఇంకా సిద్ధం కాని ఓటరు పోలింగ్ స్టేషన్ జాబితా. అయోమయంలో రాజకీయ నేతలు. సో అయోమయం లేదు ఇక్కడ, క్లారిటీగా ఏదైతే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఉందో కొత్త మున్సిపాలిటీలకు సంబంధించి 150 ఉన్న మున్సిపాలిటీని 300కి మున్సిపల్ వార్డులను పెంచుతూ ఏదైతే ఒక మ్యాప్ మొన్న కార్పొరేషన్ మీటింగ్లో ప్రవేశపెట్టిరో మేయర్ గారు, సో దాన్ని సర్వత్రా వ్యతిరేకత ఎక్కువ వస్తూ ఉంది దాని మీద. సో ప్రధాన ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక సెక్టర్ ఆఫ్ ఎంఐఎంకే మంచి చేయాలని, ఎంఐఎం ఉన్న ఏరియాలోని ఎక్కువ వార్డులు చేకూర్చి ఎంఐఎంని ఇంకా పెంచి పోషించాలని చేయడానికే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు అనేది బీజేపీ వాదన. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే హైదరాబాద్ శివారులో ఉన్న కొత్త మున్సిపాలిటీ ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో వావి పెద్ద ఓటర్స్తో, ఎక్కువ శాతం ఓటర్స్తో ఉన్న వార్డులు ఉన్నాయి. సో ఆ వార్డులు విభజించకుండా కేవలం ఒక సెక్టార్ దగ్గర ఎక్కువ శాతం విభజనలు జరిగాయి వార్డులు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. సో బేసిక్గా రెండు కూడా వాస్తవాలుగానే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఎంఐఎం ఉన్న ఏరియాలో ఎక్కువ వార్డులు జరగడం ఒకటి, అలాగే చుట్టుపక్కల ఏదైతే హైదరాబాద్ శివారులో ఉన్న ప్రాంతాల్లో వార్డులు అనేది విభజించకుండా, అక్కడ 70,000 80,000 ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వార్డులను విభజించకుండా చేస్తూ ఉన్నారు. సో ఇది కొంత డౌట్ వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు జనాభా దామాషి ప్రకారం అన్నారు, ఏదైతే 30,000 నుంచి 40,000 ఒక వార్డు కింద, మిగతా ప్రాంతాన్ని ఒక వార్డు కింద క్రియేట్ చేయడానికి, అంటే 60 నుంచి 70,000 ఉన్న ఓటర్స్ ఉన్న ప్రాంతాలని రెండుగా విభజిస్తారన్నమాట. సో మరి కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి టోటల్ మ్యాపే తప్పులుగా కనపడతా ఉంది. సో దీని మీద వచ్చిన అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, చాలా ఇష్యూస్ రేజ్ అవుతూ ఉన్నాయి, చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆ మ్యాప్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్ళిపోతున్నట్టుగా కనపడతా ఉంది. సో ఒక్కసారి మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా ఇతర రాజకీయ నేతలు మాత్రం మరో ఎన్నిక ఎప్పుడంటూ చర్చ మొదలుపెట్టారు. గ్రామాల్లోని నాయకులు ఇదే అంశంపై వేడిగా చర్చించుకుంటున్నారు.
ఇదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఓ పని అయిపోతుందంటూ అభిప్రాయాలు ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి నాయకులు సిద్ధమవుతున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అదే టైంలో టికెట్ సాధించడానికి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నెలాఖరున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు సమాచారం. కాగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండవా అంటూ గ్రామాల్లో చర్చ మొదలైంది. ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నది. సో మళ్ళీ సర్పంచ్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మళ్ళీ అదే బీసీ రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని మళ్ళీ సర్పంచ్ మన జెడ్పీటీసీ ఎన్నికలకి లేదా ఎంపీటీసీ ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి కనపడతాం. మళ్ళీ ఈసారి అయితే నాకు తెలిసినంత వరకు అయితే బీసీలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు మేము చేస్తామని ఇప్పటి వరకు చేయని పరిస్థితి. జీవో నెంబర్ 46 తీసుకొచ్చి దానికి ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ ఎన్నికలు పెట్టిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిస్థితిలో మళ్ళీ ఏ ఎన్నిక వచ్చినా ముందు ఇచ్చే మాట 42% ఇస్తాం బీసీలకి అని. కానీ ఏదో విధంగా దానికి అడ్డుపడుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు ఎంపీలు, అటు ప్రతిపక్ష పార్టీ మాట్లాడలేదు, ఇటు అధికార పార్టీ నాయకులు మన నుంచి వెళ్ళిన ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడలే. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకే కనీసం పార్లమెంట్లో ఒక 20 నిమిషాలు మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఏం చెప్పాలి? ఇంక ఇది కంక్లూడ్ అవుతుందని ఎక్కడ అనుకుంటాం? ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి తెలంగాణలో ఉన్నారు. మరి ఆమెతోనైనా మాట్లాడి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని మన రాష్ట్రానికి వచ్చినప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుని కనీసం వీటి మీద చర్చించి మీ దగ్గర ఒక లెటర్ పెండింగ్లో ఉంది, దానికి కొంచెం ఆమోదం తెలపండి అని మాట్లాడితే బాగుండేదేమో కదా. మరి రాష్ట్రానికి వచ్చినా మీరు పట్టించుకోరు. పోనీ మీరు ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరేమన్నా దాని మీద సన్నాహాలు చేస్తారంటే అది లేదు. మరి ఇక బీసీలు ఏ విధంగా మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని నమ్ముతారు? ఒక పక్క అండగా అంటున్నారు, ఇప్పుడు బీజేపీ అండగా ఉంటానంటుంది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటానంటుంది. కానీ పార్లమెంట్లో మాత్రం అటు బీజేపీ మాట్లాడలేదు, ఇటు కాంగ్రెస్ మాట్లాడలేదు. ఏదైనా